జీవితంలో మనం సక్సెస్ కావాలంటే తగ్గాలి. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో తగ్గాలి, ఎప్పుడు నెగ్గాలో మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒకటి నేర్చుకోవాలి అన్నప్పుడు మనం తగ్గితేనే నేర్చుకోగలుగుతాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు రామాయణం నుంచి చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది, నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన పాయింట్. సో ఎప్పుడైతే రామాయణం ఎండ్ అవుతుందో, రావణాసుడు చనిపోయే ముందు రాముడు లక్ష్మణుతో అంటాడనమాట, పోయి ఒకసారి ఆయన మహాజ్ఞాని, చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి, ఆయన దగ్గర నుంచి ఏదన్నా ఒక మంచి విషయం నేర్చుకొని రా, ఒక విషయం తెలుసుకొని రా అంటే లక్ష్మణుడు వెళ్తాడు, అడుగుతాడు. కానీ రావణాసుడు ఏం చెప్పాడు, ఈయన రిటర్న్ వచ్చేస్తాడు, ఆయనకు చాలా అహంకారం ఎక్కువ, ఏం చెప్పలే నాకు అని చెప్పి. అప్పుడు రాముడు వెళ్తాడు, రాముడు వెళ్తే రాముడికి చెప్తాడు, ఏమని చెప్తాడు, నా తమ్ముడు కూడా నన్ను వదిలేసిపోయిండు, కానీ నువ్వు ఇలా సక్సెస్ అయినావు అంటే నీ తమ్ముడు నీ తోడున్నాడు కాబట్టి నువ్వు సక్సెస్ అయినావు అని చెప్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి ఎందుకు చెప్పలే, రాముడికి ఎందుకు చెప్పిండంటే, లక్ష్మణుడు అనే వ్యక్తి ఏమైతే ఉన్నారో ఆయన ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడంటే తల దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. ఓకే, కానీ రాముడు ఎక్కడ నిలబడ్డాడు, కాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు మాత్రమే నేర్చుకోగలిగాడు. అదే విధంగా మన లైఫ్ లో కూడా అంతే. మనము మనకన్నా బెటర్ పర్సన్, మనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్, మనకన్నా 4 విషయాలు తెలిసిన పర్సన్ దగ్గర పోయినప్పుడు మనం తగ్గాలి. తగ్గితేనే నేర్చుకుంటాము. నాకంతా తెలుసు, నువ్వేంద్రబాయి నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా అనే యాటిట్యూడ్ లో ఉన్నామనుకో ఏముండు.